హలో హాయ్ వెల్కమ్ టు జై సేవాలాల్ టీవీ. మీరు చూసుకుంటూ జై సేవాలాల్ టీవీ. నేను మీ రాథోడ్ రవి. జై సేవాలాల్ టీవీ చూసే ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గ్రామ పంచాయతీ మల్చల్మ తాండా గ్రామ సెక్రటరీ విఠల్ రెడ్డిది ఈరోజు వీడియోకాల్ ప్రోగ్రాం. మనకు ఆలోచన పనిచేస్తాడు సార్ కాబట్టి ఇంతవరకు 2 సంవత్సరాల ఇక్కడ వచ్చి పని మంచిగా చేశారు. ఎక్కడ గొడవ లేకుండా ఎక్కడ పని ఎట్లా చెప్పాలో పని మంచిగా తెప్పించారు. అంటే ఒకటే గ్రామానికి ఉండాలని లేదు, మన గవర్నమెంట్కు చేంజ్ కావాలి. సెక్రటరీ సార్లు ఈ గుర్తి కానీ ఇంకా వేరే ఊళ్ళకి కానీ అట్లా చేంజ్ కావాలి. కాబట్టి ఆయన ఆదర్శానికి మన తాండాలో ఉంటే మంచిది ఉండే కాబట్టి ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ కాబోతున్నారు. మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 5 నిమిషాలు మాట్లాడాలని మోకాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. డిప్యూటీ సర్పంచ్ సీనుమాను, మరి వార్డు సభ్యులు, మరి తాండా పెద్దలు, మన మల్చమ్మ తాండా స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు స్వరూపంబేడ్కర్, వేదికలపైన ఆశీర్వదించి కొత్తగా బాధ్యతలు స్వీకరించబోతున్న మసూద్ సార్ గారికి, మరియు అలాగే చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ఏంటంటే ముందుగా తాండలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి సార్, కానీ మీరు వచ్చిన తర్వాత అవన్నీ నాకు తెలిసిన వాళ్ళు తెలుసుకున్న వరకు అలాంటి సంఘటనలు జరగలేవు సార్ మీ దగ్గర వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరు వచ్చే టైంకే సర్పంచ్ మొత్తం పదవి అయిపోయింది సార్. ఆ తర్వాత మొత్తం మీరే చూసుకున్నారు, మీరు సేవలు అందించారు. కాబట్టి ఇంకా వేరే డిప్యూటేషన్ అయినా సార్ వెళ్తున్నా, అక్కడ కూడా ఉన్న రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు. కిషన్ చౌహాన్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చిన్న పెద్ద తాండకు సంబంధించి ప్రతి ఒక్కరూ నీకు సమానమే, అలాంటి నావాలోనే అనుకొని చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒకసారి మీరు అవైలబుల్లో ఉండకపోవచ్చు. మీరు ఉన్న వాళ్ళకు నేను లేకపోతే కూడా ఇలా కావాలా చేయండి, ఎవడన్నా వచ్చినా సరే మన వాళ్ళే అనుకొని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విఠల్ రెడ్డి సార్ గారికి ఇలాంటి ఉన్న స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా తాండాకు చాలా పెద్దతనిచ్చి మా ఊరి ఇన్స్పెక్టర్ 10 సంవత్సరాలు కోరుకుంటే మా మనసులో ఉంటే ఎక్కువ మాట్లాడేప్పటికీ నాకు మనసులో ఇది బాధపడుతున్నా. నేను మా సార్ ఏ దేశంలో పోతే కూడా అలాగే మా తాండా విషయంలో వేరే దేశంలో ఉంటారు. ఇట్లా తీసుకుంటే టూ యాక్టివ్ అనమాట. అంటే ఏ విషయమైనా సరే ఫస్ట్ యాక్టివ్నెస్ ఉంటాడు మనిషి. ఫస్ట్ ఏమంటాడంటే అది ఏమైనా ఉండొచ్చు, యాక్టివ్ ఉంటాడు. ఆయన ముందు ఉంటాడు, ఫస్ట్ చెప్తాడు. ఫస్ట్ ఏ విషయమైనా సరే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, మాట్లాడతాడు. ఆయనకు అది హ్యాబిట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రామంలోనే కాదు, మండల స్థాయిలో కూడా ఆయన వచ్చిన ఈ మండలానికి వచ్చేసి ఆయన జూనియర్. అందరి విషయంలో చూసుకుంటే ఆయన జూనియర్ ఈ మండలానికి. కానీ ఆయన ఉన్నటువంటి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించాడు మండలం. అది అందరికీ తెలుసు మండల స్థాయిలో కూడా. అయితే మనకు విఠల్ రెడ్డి సార్ గారు మరి అందరూ గ్రామస్తులు చెప్పిన విధంగా ఇంతకుముందు కూడా నేను కొంచెం విలేజ్ మారింది, అప్పటిలాగా లేదు. కాబట్టి ఆయన ఇప్పుడు డిప్యూటేషన్గా వెళ్తున్నారు. అంటే డిప్యూటేషన్లో వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి రావడం కూడా అవకాశం ఉంది మీ గ్రామానికి. ఇప్పుడు మీ గ్రామానికి నేను ఇన్ఛార్జ్గా వచ్చాను. అది కొన్ని రోజుల పాటు కోసం మాత్రమే. నాకు తెలిసి మళ్ళీ ఇంకో సెక్రటరీ వస్తారు మీకు తొందరలోనే. ఇక్కడికి చేసిన తాండా పెద్దలు, చిన్నలు మరియు నాతోటి ఇక్కడ ఉన్న మిత్రులు అందరికీ నా యొక్క అభినందనలు. వీడుకోలు అంటే చాలా బాధాకరంగా నాకు తెలిసి, అంటే నైటే నేను ఫోన్ చేశాను. సార్ ఏమైందంటే సూచనలు సలహాలు ఇస్తూ మన తాండాకి ఇంత మంచి పేరు సంపాదించిందంటే ఇక్కడ కాదు సార్, మన మండలంలో కానీ మండలంలో జిల్లా పరిషత్తులు కూడా సార్ పేరుంది. అలాగే ఇక్కడి నుంచి అక్కడ బదిలీ మీద వెళ్తున్నారు సార్, అక్కడ కూడా సార్కి భగవంతుడి దయతో మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆ భగవంతుడు సార్ మీద మంచి దయ చూపగలరని మరొకసారి ఈ వీడుకోల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఫస్ట్ ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి మీ ముందు వచ్చాను. నేను కాదు ఇక్కడ సర్పంచ్, మీరందరూ ఓటర్స్ అందరూ సర్పంచ్ ఇక్కడ.
నన్ను మాత్రం మీరు ఒక ఎస్బీఐ లాగా యూజ్ చేసుకోండి. మీ తాండకి ఏమేమి కావాలో నేను ప్రతి ఒక్కరూ మీ పని చేస్తాను. నేను కూడా చాలా మంచి పని చేస్తాను. మీరు నాకందరూ మీ పెద్దలు, ఇక్కడ ఉన్న మన డిప్యూటీ సర్పంచ్ శ్రీను గారు, మరియు ఇక్కడ మన పార్టీ ప్రెసిడెంట్ రాజు కూడా ఉన్నారు, మన మెంబర్ కూడా, వాళ్ళందరూ ఈ పెద్ద మనిషి నాయక్, ఇక్కడ మన కార్బారి రవి పూజారి, మీరందరూ నాకు సలహాలు సూచనలు ఇస్తూ మన తాండకు ముందుకు ఎలా తీసుకెళ్లాలని మీరు నాకు సలహాలు ఇవ్వండి సార్. నేను డెఫినెట్గా మీ ముందు ఉంటాను. 1 గంట లేట్ అయినా మీ ముందుకు వచ్చి అలా చేద్దామని నేను ఖచ్చితంగా మీ ముందు ఉంటాను సార్. ఏదో ఇందాక మా తాండా నాయక్ చెప్పారు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఇంట్లో ఉన్నాక, మన సంసారం ఉన్నాక నడుస్తుంది సార్. దాంట్లో ఏమైనా జరిగి ఉంటే నాకు క్షమించగలరు అందరూ. ఏదైనా తప్పు జరిగితే నేను వయసులో చాలా చిన్నోరు ఉన్నాను. ఏదైనా జరిగి ఉంటే మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించగలరని కోరుకుంటూ, నేను మరొకసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ నేర్పించాలి. ఎడ్యుకేషన్తో పాటు మంచి డిసిప్లిన్ నేర్పాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, నలుగురిలో గౌరవంగా ఉండాలంటే డిసిప్లిన్ మెయిన్ సార్. మీ బాబుకి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కాదు జీతాలు. డిసిప్లిన్ కోరుకుంటూ మరొకసారి మన రిటైర్డ్ సార్కి విడుకోలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ జై హింద్. మన విఠలరెడ్డి అన్న ఎందుకంటే ఎంపీడో సార్ మేమంతా అక్కడ ఆఫీస్లో మాట్లాడుకునేటోళ్ళము. నేను అక్కడ ఆఫీస్కి 2 సార్లు వచ్చిన. అంటే ఇంతకుముందు బాగా వెళ్ళట్లేదు ఎంపీ ఆఫీస్కి, ఇక స్కీముల వల్ల. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేరు. రాగానే 2-3 చెప్పారు, మీ ఊరా విఠలరెడ్డి పంచాయతీ అంటే అవునంటే చాలా మొత్తం మండలిని ఊపుతున్నాడు అని ఒకసారి చెప్పినా గిట ఎలాంటి ఎంపీడీఓకి రాని పనులు గిట మన అన్న చేసేది. అంటే ఈయన వెళ్ళిపోవడం మన తాండ కాకుండా యావత్ మండలానికి కూడా చాలా బాధగా. ఎవరికి తెలియని విషయాలు ఏమైనా ఉంటే పిల్లలను ఫోన్ చేసి అన్న ఇది ఎట్లా చేయాలి, ప్రతి పంచాయతీ సెక్రటరీ కానీ లోపల పనిచేసే సిబ్బంది కానీ అందరూ చేసేది. సరే, మీ జ్ఞానానికి మీరు మీ తెలివితేటలకు నేను మరొకసారి ఆన్సర్ చెప్తున్నా. మీరు ఇక్కడ వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పంచాయతీ మీరు పెద్ద పెద్ద గ్రామాలు, ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసేవాళ్ళు, చిన్న గ్రామ పంచాయతీకి మీకు చాలా చిన్నది. కానీ అదేవిధంగా మీరు ఎలాంటి ఆపోజిషన్ లేకుండా అందరినీ నడిపారు. ఆ నడిపిన దానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీలో అవకతవకలు. నమస్కారాలు. ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు అనేది కావాలి. నేను కూడా ఇదివరకు 2 బదిలీలు ఎదుర్కొన్నా. ఇది 3వ బదిలీ, అంటే మెయిన్ చిన్న ఇన్ఛార్జీలు కాకుండా. ఇది కూడా బదిలీ ఎందుకంటే డిప్యుటేషన్, బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ నేను ప్లస్ నా బాధ్యతలు మొత్తం సంగారెడ్డికి వచ్చిందే బాధ్యతలు వచ్చినప్పుడు 317 జీవోలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దయ వల్ల దూర ప్రాంతాలకు విసిరివేయబడ్డది. తర్వాత గ్రూప్ 1 గురించి అని సెలవు పెట్టడం, మధ్యన కొన్ని రోజులు సెలవులో ఉండి సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడే, అది గుమ్మడి చాలా దగ్గర మండలం, హైదరాబాద్ క్యాపిటల్ రోడ్ పక్కనే ఉండే మండలం, మంచి పీస్ఫుల్ గ్రామ పంచాయతీ ఉండే. కానీ గ్రూప్ 1 మీద ఆ మమకారంతో సెలవు పెట్టి సెలవులో ఉండడం జరిగింది. తర్వాత పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ సంగారెడ్డి, అది హైదరాబాద్ కావాలని మంచి తండ తీసుకున్నాను నేను. యాక్చువల్ ఇంకొక వారం రోజులు వెయిట్ చేయండి. టీపీలో వారం రోజులు వెయిట్ చేయి, సంగారెడ్డి చలి చూద్దాం అన్నాడు. ఏం కాదు సార్, చిన్న తండే కదా, ప్రశాంతంగా ఉంటుంది, నేను లోకలే కదా ఫస్ట్. దీని గతంలో నల్గొండలో చేసే మొత్తం క్లస్టర్ విలేజ్ చూసుకుంటే దగ్గర 5,000 జనాభాలు ఉన్నాయి క్లస్టర్ విలేజ్. అప్పుడు ఎట్ ఏ టైం 4 గ్రామ పంచాయతీలు, 5 గ్రామ పంచాయతీలు, లాస్ట్లీ 6 గ్రామ పంచాయతీలు చేసాం ఒకటే. నాకు అనిపించింది ఏంటంటే తర్వాత ఏదైనా మార్పు తీసుకురావడం ఏంటంటే చిన్న చిన్న పంచాయతీలలో తీసుకురావాలి. పెద్ద పంచాయతీలలో ఒక సెక్రటరీ మనం ఏం చేయలేము. అది ఇక్కడికి ఆ విధంగా రావడం జరిగింది. నేను 2024
జనవరి 25న అఫీషియల్ నాకు పోస్టింగ్ ఇచ్చింది. 27న జాయిన్ అయినా. మాజీ సర్పంచ్ గారి ఫిబ్రవరి 1కి అయిపోయింది. నేను ఇద్దరికి టర్మ్ లేదు, అఫీషియల్ 5 రోజులు ఉంది కానీ నేను రాలే. నేను ఊళ్ళోకి వచ్చి ఛార్జ్ తీసుకునేటప్పటికి వాళ్ళది అయిపోయిన టర్మ్ నెక్స్ట్ డే నేను వచ్చిన. అంతకుముందు ఇన్ఛార్జ్ ఓపీఎస్ లక్ష్మణ్ సర్పంచ్ ఉండాలి. సర్పంచ్ ఉంటే సెక్రటరీ బాధ్యతలు మాత్రమే నిర్వహించి కొంత రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి మేము స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అందరికీ తెలుసు. వాస్తవికంగా ఏ విధంగా ఉంటుంది, మొత్తం సెక్రటరీ పేరుకు స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ విలేజ్లైనా ఎక్కడైనా రాష్ట్రంలో జరిగింది అదే. ఏ స్పెషల్ ఆఫీసర్ వచ్చి పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. సెక్రటరీ సర్పంచ్గిరి సెక్రటరీగిరి కూడా వచ్చి సెక్రటరీ చేయాలి. అది అడ్మిషన్ మాజీ సర్పంచ్ కానీ, ఎందుకంటే అప్పటిదాకా ఉన్నారు కాబట్టి. అదే టర్మ్లో డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిన బాణం శ్రీనివాస్ నాయక్ కానీ చెప్పిన ఎంతసేపు ఆయన కానీ మధ్యలో అప్పుడప్పుడు కలుస్తున్నటువంటి ఇప్పుడు గౌరవ సర్పంచ్ కిషన్ చౌదరి గారు కానీ, ఇక నేను వచ్చిన దగ్గర నుంచి ఇదే స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా అప్పటి నుంచి పడుతున్నాను. అప్పుడు అంతకుముందే ఉన్నారు కాబట్టి మేడం గారు కానీ సార్ బాబుద్దీన్ సార్ కానీ ఈ సందర్భంగా ప్రత్యేక సార్ కూడా గుర్తు చేస్తున్నా. సార్ కానీ అందరూ మంచిగా కోఆపరేట్గా, గ్రామ ప్రజలు ముఖ్యంగా ఎవరు ఎట్లున్నా కానీ గ్రామ ప్రజలు కోఆపరేట్ లేకుండా ఉంటే మనం ఏం చేయలేము. ప్రజలుగా ఇక సమస్యలు అంటే ఇక్కడ జనరల్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ని సర్పంచ్ లేకపోయినా నడిపించలేదు. ఇంకొక ఏం చేసినా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఫస్ట్ ట్రై చేస్తా. మీరు అబ్జర్వ్ చేసిన కాడికి వాళ్ళకు క్లాసెస్ పెట్టాలని అస్సలు లేదు. ఫస్ట్ ఏంటంటే ఇద్దరికి మధ్యన సమన్వయం చేసి చెప్పేది వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఉద్యోగం చేయలేదు. 2-3 ఫంక్షన్ అటెండ్ అయినా, ఎక్కడ ఫంక్షన్ అటెండ్ అయిపోయారు, ఇక్కడ 2-3 ఫంక్షన్స్ అటెండ్ అయినా, 2-3 ఇక్కడ ఫంక్షన్స్కి వచ్చినా కాబట్టి పర్సనల్గా కూడా. అందుకే నాకు అజీ నచ్చింది. ఇక విలేజ్ డెవలప్మెంట్ విషయం ఏంటంటే గతంలో మాజీ సర్పంచ్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే జరగవలసినటువంటి కార్యక్రమాలు జరిగినాయి మేము దాన్ని కంటిన్యూ చేసాం. పనేంత వరకు ఖచ్చితంగా చేసి పెట్టినా అది పని తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్లో కూడా పనిచేసి పెట్టాం, క్యాండిడేట్ లేకుండా ఫోన్లో కూడా పనిచేసి పెట్టాం. ఆ విధంగా చేసినాం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఇప్పుడు తాత్కాలిక బాధ్యత చేపడుతున్న మస్కు సార్ గారు కానీ మీకు కూడా తెలియజేసేది సర్పంచ్ గారు కానీ ఒకటేంటంటే రాజకీయానికి వచ్చినప్పుడు మాత్రం రిజిస్టర్ ఉంటాయి, దాని ఉంటుంది కొడుతుంటే దాన్ని 4 పేర్లు ఉంటాయి. ట్యాక్స్ అయిన కట్ట వచ్చి 150-200 ఉంటాయి లక్షలు. కానీ 4 వచ్చేసరికి ఏమవుతుంది, సపోజ్ 300 ఉందనుకుంటే 300-1200 ఉంటుంది రిజిస్టర్ చూస్తే. అట్లా చూసేప్పుడు 17,000 గ్రామ పంచాయతీ ట్యాక్స్ మొత్తం 17,420 రూపాయలు ఉంటుంది. గుంట, అరగుంట, 2 గుంటలు, మ్యాక్సిమం 3 గుంటలు. ఇండ్లకు 60 రూపాయలు పడతాయి. 60 రూపాయలు అంటే రిజర్వ్ అండ్ ఫారెస్ట్ రైట్స్ సంబంధించింది. రైట్స్ అండ్ ఫారెస్ట్ రైట్ అది ఏంటంటే మిమ్మల్ని వ్యవసాయం చేసుకోమని మాత్రమే ఇచ్చింది. కానీ మనం ఏమి ఇల్లు లేదు, అది దాని పెద్ద సమస్య కూర్చుంది. దానివల్ల ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. మీకు ఏ గుర్తింపు లేనప్పుడు ఒక గుర్తింపు వచ్చింది. కానీ గుర్తింపు రాకపోయినా పెద్ద విషయమే కాదు. ఊరు ఎవరు ఎత్తుకోకపోతా తరాల నుంచి ఉంది కదా, తాతల నుంచి ఉంది, పెద్ద విషయం కాదు. అయితే నష్టం ఏంటంటే రేపు ఆత్మీయ భరోసా అనేది 12,000 స్కీమ్ ఉంది. చాలా మంది గుండెలు పేదలు గుంట అరగుంట భూమి నమోదైపోతుంది. వచ్చేది 150 రూపాయలు 200 రూపాయలు రైతులు వస్తున్నది. కానీ 12,000 కోరుకుంటాం. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎన్నికల ముందరైనా స్టార్ట్ చేస్తుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా తీసేది ఈజీగా, ఎన్నికల ఓట్లు ఉంటాయి కాబట్టి. అది 12,000 రూపాయలు 6,000 రూపాయలు సంబంధించి దాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళ పేరు మీద భూమి లేదు. 3టిని కూడా మనం కావాలని తీర్మానం చేసినాం. ఆ ల్యాండ్ కూడా మీరు చూసారు. దాన్ని మ్యాక్సిమం వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. దాన్ని ఎక్కడి నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నా సర్పంచ్ గారు అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అది త్వరలో శాంక్షన్ అయ్యి వస్తే ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది. 3 బిల్డింగ్ ఒకే ఏరియాలో ఒక దగ్గర వస్తే గ్రామానికి మంచి అసెట్ మీద నిలబడుతుంది. అది ఇప్పుడు మనకు దాని గురించి చెప్పాలి. గుర్తొచ్చింది సర్పంచ్ గారు పాటుపడతారని, దానికి వచ్చే సెక్రటరీలు కూడా సహకరించాలని, ఒక 2 సంవత్సరాల చిన్న అనుభవంతో చేసిన వ్యక్తిగా ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటారని సర్పంచ్ గారు కానీ, నా నెంబర్ ఉండి నాతో పరిచయం ఉన్న విలేజెస్ ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా
సూచన సలహా కావాలంటే ఖచ్చితంగా అందిస్తానని, డిప్యుటేషన్పై పోతున్న సందర్భంగా కూడా నాకు ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినందుకు గ్రామ పంచాయతీకి, ముఖ్యంగా సర్పంచ్ గారికి, హాజరైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వాసుదేవయ్య గారికి అదేవిధంగా వారితో పాటు ఎక్కడ చూడాలి మాజీ సర్పంచ్ రైట్. ఓకే ఓకే.